హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. శ్రీమాత్రే నమః. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు 50-60% రెజనేట్ అవుతుంది, మీది లేదనుకుంటే లీవ్ ఇట్. ఓకేనా? మీరు లైక్ ఇవ్వడం వల్ల మీకు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి, నా వీడియో ముందుకు వెళ్తుంది. ఓకేనా? మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎనీవే, మార్నింగ్ ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది ఈ మధ్య ఎవరైనా చూస్తున్న వాళ్ళు కొంచెం వ్యూస్ పెరుగుతుంది, చాలా హ్యాపీ. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందా అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయమని చెప్పేసి అని అన్నాను. ఇంత మటుకు నా చూస్తున్న సబ్స్క్రైబర్స్ కానీ మా వ్యూవర్స్ కానీ ఎవరు ఏ ఒక్క రోజు కూడా నాకు నెగిటివ్గా చిన్నది కూడా నాకు పెట్టలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మంచి వినటంలో తప్పులేదు, అది మనకు లైఫ్లో జరుగుతుందా జరగట్లేదా అని పక్కన పెడితే అది జరగాలని మాత్రం మనం ప్రతి ఒక్కరం మంచిని అనేది జరగాలని ప్రతి ఒక్కరం ఆశగా చూస్తాం. ఓకేనా? అయితే ఈరోజు ఎవరో కొత్త సబ్స్క్రైబర్ అనుకుంటా, ఆమె టోటల్ షుగర్ కోటింగ్ అని చెప్పేసానని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తుంది. నీకు షుగర్ కోటింగ్ అని నీకు అనిపిస్తే చూడకమా, వీడియోస్ చూడకు. ఓకే, షుగర్ కోటింగ్ ఇవ్వడం అవసరం లేదు. ఇక్కడ కార్డ్స్ ఏదొస్తాయో చెప్తాం. పాజిటివ్గా రావటం మన తప్పు కాదు. అది పాజిటివ్ని కూడా వినకపోవటము, విన్నా నువ్వు అది రాయించుకోకపోవటము, నువ్వు పాజిటివ్ని యాక్సెప్ట్ చేయకపోవటం అది నీ తప్పు. ఓకేనా? మిగతా మా సబ్స్క్రైబర్స్ ప్రశాంతంగా పాజిటివ్ని ఆనందంగా వాళ్ళ లైఫ్లోకి ఆస్వాదిస్తున్నారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, మీ పర్సన్ మీరు వాళ్ళు ఎవరైనా సరే, మీకు మీ రిలేషన్ ఏదైనా సరే, వాటెవర్, మీ లైఫ్లో ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే, మీ లైఫ్లో మీకు పదే పదే ఎవరైనా గుర్తొస్తున్నా, ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటే బాగుండు అని అనుకున్నా, ఆ పర్సన్ మీ లైఫ్లో ఉండకున్నా సరే, ఆ పర్సన్ ఆలోచనలు మీ మైండ్లో ఉన్నా, మీకోసం ఎదుటి పర్సన్ కూడా ఆలోచిస్తూ వీళ్ళు మా లైఫ్లో ఉంటే బాగుండు అని చెప్పేసి అని ఎవరైనా అనుకునే పర్సన్ ఎవరైనా ఉండి వాళ్ళ దగ్గరున్నా కూడా దగ్గర కాలేక, దూరంగా ఉన్నా కూడా దగ్గర కాలేక, మన లైఫ్లో వాళ్ళు లేక వేరే చోట ఉన్న అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నా, అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉన్నా, ఇది మీకోసమే. ఓకేనా? అయితే ఆ పర్సన్ అంటున్నారు, ఎందుకు కలవలేమని తెలుసు, కలిసి ఉండలేమని తెలుసు, కానీ ఎందుకు నేను ఇంతలా ఆలోచిస్తున్నాను మీకోసం అని చెప్పేసి అని అంటున్నారు. ఎవరా పర్సన్? ఓకే, లెట్ రెడీ. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. మెసేజ్ చేయండి, డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. ఓకేనా? మెసేజ్లో నేనైతే డీటెయిల్స్ అయితే నేను ఇవ్వలేను, కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్సాప్లో ఫస్ట్ మెసేజ్ చేయండి, తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు రీడింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఓకేనా? కార్డ్ షఫిల్ చేస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉండండి, న్యూట్రల్గా ఉండండి. మీ పర్సన్ నెంబర్ 5 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మీరు అనుకోండి. ఓకే, మీ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఇలా చిటికి మాత్రం 5 టైమ్స్ వేయండి. షో మీ ద ఆన్సర్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్నాం మా వ్యూవర్స్, వాళ్ళ పర్సన్ వాళ్ళ ఎందుకు అనుకుంటున్నాడు, కలిసి ఉండలేమని తెలుసు, ఎందుకు నేను నీకోసం ఇంతలా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అని అంటున్నారు. ఎవరు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఒకసారి ఆన్సర్ ఇవ్వండి. షో మీ ద ఆన్సర్ ప్లీజ్. ఓకే ఓకే, ఓకే. Okay, the Chariot.
క్లారిఫికేషన్ చేద్దాం, చేశాక స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇందులో నుంచి తీద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. 6 of Swords క్లారిఫికేషన్ ఇవ్వండి. 6 of Swords క్లారిఫికేషన్ ఇవ్వండి. Six of Swords క్లారిఫికేషన్. ద మూన్. మూన్ ఎక్కడొచ్చింది? ఇక్కడ రాలేదు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి, ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, షో మీ ద ఆన్సర్ ప్లీజ్. ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ద హ్యాంగర్ మ్యాన్. ద మెజిషియన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. శ్రీమాత్రే నమః. ఎయిట్ ఆఫ్ కప్స్, సో నైస్. డబుల్ కంఫర్మేషన్ అండి. ఇది మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి. ఓకేనా? కార్డ్స్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి. పేజ్ ఆఫ్ పెంటికల్స్, 5 of Swordsకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. సో మీద ఆన్సర్ ప్లీజ్. 6 of Pentacles, సో నైస్. 8 of Pentacles క్లారిఫికేషన్ ఇవ్వండి. 7 of Pentacles. 5 of Cupsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. శ్రీమాత్రే నమః. 5 of Cupsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ద ఎంపరర్. నువ్వు రాకపోతే ఆశ్చర్యం ఎంపరర్. ద డెవిల్. వన్స్ అగైన్ డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. హై ప్రిస్టెస్. ఇక్కడ బాటమ్ డెక్ వచ్చేసేసి ఈ డెక్లో మనం ఈ డెక్ కూడా తీసుకుందాం. వెయిటర్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఒక నిమిషం. ద చారియట్తో ద లవర్స్, 5 of Swords. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ 5 of Swords వచ్చేసి. ఓకే, ద చారియట్తో మీ ఇద్దరు రిలేషన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటి అంటే ఇది సొసైటీకి చెప్పుకోలేని రిలేషన్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ మీ ఇద్దరి మధ్య తేడా ఉండొచ్చు. చారియట్ మీనింగ్ తెలుసు అనుకుంటాను మీకు. కొంతమందికి చూస్తున్న కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకైతే సో చెప్పాల్సిన ఎక్స్ప్రెస్ చేయాల్సిన పని లేదు. కానీ కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి ద చారియట్. మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు, విభేదాలు, సొసైటీకి చెప్పుకోలేని రిలేషన్ అయి ఉండొచ్చు. కలరు, క్యాస్ట్, రిలీజన్, వాట్ ఎవర్ ఏదైనా సరే మీ ఇద్దరి మధ్య చాలా 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 తేడాలు ఉన్నాయంటున్నారు మీ పర్సన్. ఆ తేడా వల్ల మీ ఇద్దరి ఆలోచనలు కానీ ఏదైనా సరే, దేనికైనా సరే మిమ్మల్ని మీ వెనకాల బ్యాక్ స్టాప్ చేస్తున్నారేమో, మీ గురించి తక్కువ మాట్లాడుతున్నారేమో, వాళ్ళని తక్కువ చేసుకునటం ఇష్టం లేక, సొసైటీ ముందు తలదించుకోలేక, ఒకరికి నేను చెప్పే పొజిషన్లో కన్నా మంచి పొజిషన్లో ఉండొచ్చు మీ పర్సన్. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ ఒక మంచి పొజిషన్, ఒక అథారిటీ పొజిషన్లో ఉండుండి ఒకరితో ప్రశ్నించటం ఇష్టం లేక ఆలోచిస్తున్నారేమో. ఓకే, అలాంటి ఆలోచనలు, అలాంటి డౌట్స్ సో మీ పర్సన్కి ఉండటం వల్ల ద లవర్స్తో
ఒకరిది కార్మిక్ బాండ్ అయి ఉండొచ్చు, కోడ్ పెంటెన్సీ అయి ఉండొచ్చు, ఫిజికల్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. కొంతమంది అందులో నుంచి బయటకు రావాలని చూస్తున్నారు, మరి కొంతమంది బయటకు రాలేకపోతున్నారు. ఒకవేళ ఉండాలనున్నా ఉండలేని పరిస్థితి. ఓకే, మన సబ్జెక్ట్ అది. ఉండాలనున్నా ఉండలేరు, కలిసి ఉండాలన్నా కలిసి ఉండలేరు, కలిసి ఉండలేక కలిసి ఉండాలని ఇలాంటి ఆలోచనలతో ఎవరైనా ఉండుంటే ఇది మీదే. ఓకే, సో 5 స్వాట్స్తో ఇప్పుడు ఒక ధైర్యంగా, ఒక జ్ఞానంగా ఆలోచించాలి. ఒక స్టెప్ తీసుకోవాలా వద్దా? ఇది తీసుకుంటారన్న సబ్జెక్టు కాదు గైస్, చూడండి. తీసుకోవాలా వద్దా? ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలా వద్దా? ఏం చేయాలి? రికార్డ్ అవుతుందా చూద్దాం. ఎస్, ఏం చేయాలా, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించేసి ఒక ఎంపరర్లా. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్, మనకి ఎంపరర్ కూడా వచ్చేసింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక క్లారిటీ, ఒక తెలివి, ఒక అథారిటీ. ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఈ డెక్లో గమనించాల్సింది ఏంటి అంటే మనకు రెడ్ ఎక్కువ కనపడుతుంది. చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమంది లో ఎనర్జీలో ఉన్నారు, కొంతమందికి కోపం ఎక్కువ, కొంతమందికి తొందరపాటు. ఆరెంజ్ కనపడుతుంది మనకి ఇక్కడ. ఓకే, ఆరెంజ్ ఎక్కువ కనపడుతుంది. సో కొంతమందికి తొందరపాటు నిర్ణయాలు తీసుకునటాలు, కొన్ని తొందరపాటు మాట్లాడటాలు, మాట్లాడితేనే కోపం రావటాలు, ఒక స్టెబిలిటీ లేకపోవటాలు, లేదనుకుంటే అలా కొందరు ఉంటే, కొంతమంది లో డార్క్నెస్లో చాలా లోగా, కలర్స్ కూడా అలానే వచ్చేసాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్. ఓకే, సో అయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఎలా అనుకుంటున్నారు? ఒక రాజులా, ఒక రాణిలా, ఒక అథారిటీగా ఇప్పుడు తీసుకునే నిర్ణయం చాలా 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 క్లారిటీగా ఉండాలి. అయితే ఉండాలా, అయితే మూవ్ ఆన్ అవ్వాలా, ఏదైనా సరే. అయితే ఉంటే ఉంటా, లేదనుకుంటే లైఫ్లో మీ జోలికి రాకుండా ఉంటా అని ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఇలా బెటర్ కదా. ఓకే, మరి ఈ డెక్ నుంచి మనం ఏంటో చూద్దాం. ఓకే, సో వద్దులే. అయితే మనకి టెంపరెన్స్తో ఇప్పుడే చెప్పాను నేను మీకు. ఒక కింగ్లా ఈ డెక్లో గమనిస్తే మనకి ఇక్కడ చూడండి గ్యాస్, మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక అథారిటీ, ఒక రాజు, ఒక రాణి. ఇక నిర్ణయాలు తీసుకుంటే, రాజు రాణి నిర్ణయాలు తీసుకుంటే అది మంచైనా చెడైనా అవుట్రేట్ ఎలా ఉంటుందో అలా ఉన్న మీకు, చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి బ్యాలెన్స్, టెంపరెన్స్తో ప్రశాంతంగా ఉంటున్నారు. ఏది ఇక విసుగొచ్చేసేసింది. చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి విసుగొచ్చేసేసింది. ఏది జరిగినా నా మంచికి జరగని, ఇంతకుమించి ఇంకేం జరుగుతుంది అని చెప్పేసానని లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ ఆలోచిస్తున్నారు. ఇది చెయ్యాలా, ఇది చేయకూడదా, ఇది చేస్తే కరెక్టా, ఇది రాంగా అని మీకు మెచ్యూరిటీ వచ్చేసింది. మీకు మెచ్యూరిటీ లెవెల్ పెరిగాయి. సో మీ పర్సన్కి, కొంతమందికి, కొన్ని సినారియోస్కి వాళ్ళకు మెచ్యూరిటీ పెరగలేదు. ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ కూడా కొంతమందికి, కొన్ని సినారియోస్కే మెచ్యూరిటీ వచ్చింది. టెంపరెన్స్తో బ్యాలెన్స్ రాబోతుంది. 2 స్వార్డ్స్తో ఒక ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఓకేనా? ఏ నిర్ణయం తీసుకోలేక క్రాస్ రోడ్. కొంతమంది క్రాస్ రోడ్లోనే ఉంటారు. ఇటు వెళ్ళాలో అర్థం కాదు, ఇటు వెళ్ళాలి. సంవత్సరాలైనా కూడా అది తెగేది కాదు, అది ఉండేది కాదు. ఓకే, క్లారిటీ. ఎందుకు ఇక్కడ మూన్ మనకి ఎక్కువ కనపడుతుంది? కొంతమందికి ఏంటి అంటే చంద్రుడు హీనస్థితిలో ఉండొచ్చు, మనసు కారకుడు, బుద్ధి కారకుడు. సో మన మనసు స్ట్రాంగ్గా ఉంటేనే, కరెక్ట్గా ఉంటేనే బుద్ధి కూడా కరెక్ట్గా ఉంటుంది. అయితే బ్యాలెన్స్ అనేది కొంతమందికి రాలేకపోతుంది. కాబట్టి ఇక్కడ కలర్స్ చూసారా, గమనించారా? ఇక్కడ మనకు ఆరెంజ్, రెడ్ లో, ఇక్కడ డార్క్నెస్, ఇలా ఈ కలర్ ఇది కనపడుతుంది కదా. ఇక్కడ మూన్ కలర్, ఎందుకంటే లో ఎనర్జీ, ఏడవటం అన్నట్టు. అంటే ఆరెంజ్ అంటే కోపం ఎక్కువ, ఈ కలర్ అంటే లో ఎనర్జీ, ఏడవటం, బాధపడటం. ఇక్కడ మీరు చూసారా టెంపరెన్స్, విసిగిపోయారు. ఇక్కడ కలర్ అంతా గమనించండి, విసిగిపోయారు. ఇక వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు సముద్రంలోనైనా ఈదగలిగేంత శక్తివంతులు అవుతారు. ఇక్కడ చూసారా ఈ కలర్, చూసారా ఈ కార్డు కలర్ చూసారా, గమనించండి. సో మీకు ఒక గజిబిజి గందరగోళం, ఒక ఇంట్యూషన్ పవర్ లేదు, ఉన్నా కూడా అది మీకు పనిచేయదు. ఓకేనా? 10 ఆఫ్ వ్యాండ్స్తో విపరీతమైన బడను, ద జస్టిస్తో మీ ఆలోచనలతో విసిగిపోయారు. మీకు బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు, మీ పర్సన్కి బాధ్యతలు ఉండొచ్చు, కొంతమందికి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ జస్టిస్,
ఇక్కడ కింగ్ ఆఫ్ క్లారిటీ, మీకు జస్టిస్ చూసుకోండి. ఓకేనా? ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి నాకు కింద అఫర్మేషన్ రాసుకోండి అమ్మా. షుగర్ కోటింగ్, విగర్ కోటింగ్ అని మాత్రం నెగిటివ్ మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయకండి. పోస్ట్ చేసే వాళ్ళు నా వీడియో చూడకండి. ఓకేనా? అయితే 6 ఆఫ్ స్వార్డ్స్తో మనకు క్లారిఫికేషన్ వచ్చి ద మూన్. ఓకే, ద మూన్. ఎందుకంటే మీ పర్సన్ మీ రిలేషన్లో వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసేసుకున్నారు. ద మూన్తో ఏదో ఊహలు. ఎందుకు అని అంటే ఇక్కడ నేను చెప్పేశాను ఏమని, సొసైటీకి చారియట్తో, ఇక్కడ మనం చారియట్తో నేను చెప్పాను ఏమని, ఒక్క నిమిషం ఒక్కటి ముట్టుకుంటే అన్నీ పడతాయి. స్వామి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసేసుకున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు చూసుకుంటున్నారంటే మీ ఇద్దరి మధ్య తేడా. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీ ఇద్దరి మధ్య తేడా, కలరు, క్యాస్ట్, చెప్పుకోదగ్గ రిలేషన్ కాకపోవచ్చు, మీకు మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్కి మ్యారేజ్ అయి ఉండొచ్చు, ఇది ఎటు కాకుండా దగ్గర వాళ్ళు అయి ఉండొచ్చు. ఎనివే ఏది చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉండి ఏడుస్తున్నారు. ఓకే, ఏడుస్తున్నారు. వాళ్ళు చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ముఖ్యంగా ఏదో ఊహించుకునటమే, అక్కడ ఏది ఉండదు, ఊహలతోనే వాళ్ళు బ్రతికేస్తారు. ఓకేనా? ఒక్కసారి మూడుకు క్లారిఫికేషన్ తీద్దాం. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు నా లైఫ్లోకి తను వచ్చేసింది, నేను తన లైఫ్లోకి ఎందుకు వెళ్ళాను, మేము కలిసి. ఎస్, స్ట్రెంగ్త్, శనిదేవుడు, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకు ఏడుస్తున్నారు, ఎలా ఏడుస్తున్నారు, ఎందుకు నా రిలేషన్లోకి, తన జన జీవితంలోకి నేను ఎందుకు వెళ్ళాను, నా జీవితంలోకి తను ఎందుకు వచ్చింది, మేము కలిసి ఉండమని తెలుసు, అయినా మేము కలిసి ఉండలేకున్నా కూడా ఎందుకు తన పైన ఇంత ప్రేమ, ఇంత ఆరాధన నాకేంటి అని చెప్పేసి అని విపరీతంగా లిటరలీ ఏడుస్తున్నారు మీ పర్సన్. తిట్టకండి, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా లేరు, అలా అని మీతో హ్యాపీగా ఉండలేకపోతున్నారు. వాళ్ళే శనిదేవుడు వాళ్ళను ఒక స్ట్రెంగ్త్తో వాళ్ళు బ్యాలెన్స్ తీసుకురాలేక, బయటపడలేక, ఇక్కడ చూసారా స్ట్రెంగ్త్, ఇటు సింహం కనపడుతుంది, ఇటు మనిషి కనపడుతుంది. తనలో తానే ఒక యుద్ధం చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కింగ్ ఆఫ్ కప్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఉన్న పలంగా మీ లైఫ్లోకి రావాలనుకుంటారు, కానీ రాలేదు సిచ్యువేషన్. ఓకేనా? ఇందులో నుంచి క్లారిఫికేషన్ తీస్తాను, ఆగండి. ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్కి క్లారిఫికేషన్ ఏంటి? 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మనకు గమనిస్తే ఆల్రెడీ వాకవే చేసేసారు, కానీ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కోపంగా అగ్రెసివ్గా వెళ్ళిపోయారు, కానీ మీ ఆలోచనలు వాళ్ళతోనే ఉన్నాయి, మీ జ్ఞాపకాలు వాళ్ళతోనే ఉన్నాయి, మీకు సంతోషము ఏదైనా సరే వాళ్ళతోనే ఉన్నాయి. మనిషి మాత్రం వెళ్ళారు, కానీ తన మనసు అంతా మీ దగ్గరే. ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్. ఎందుకు బయటపడలేకపోతున్నారు, అందులో నుంచి రాలేకపోతున్నారు? తనకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, మీరు కాదనుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ చూసారా 10 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సార్ట్స్. వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు, సిచ్యువేషన్స్ చూస్ చేసుకున్నారు, మిమ్మల్ని వదిలేశారు, వెళ్ళిపోయారు. ఓకేనా? అయితే మనకేమైపోయింది ఇక్కడ అంటే 8 ఆఫ్ కప్స్తో మన క్లారిఫికేషన్, ది మెజిషియన్, 8 ఆఫ్ కప్స్, వాకవే. డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఇలా చూడండి, వాకవే. వెళ్ళలేక వెళ్ళారు, వెళ్ళినా మన మనశ్శాంతిగా లేరు. ద మెజిషియన్కి ఎందుకంటే వెళ్ళారు 24 అవర్స్ వాళ్ళు మీరు లైఫ్లో ఉన్నట్టుగానే వాళ్ళు ఊహించేసేసుకుంటున్నారు. మీకు కూడా మీరెంత బిజీగా ఉన్నా, మీరు ఏం చేస్తున్నా, మీరు ఎవరితో మాట్లాడుతున్నా, మీరెంత బాధలో ఉన్నా, ఎంత హ్యాపీగా ఉన్నా, మీకు ఉన్న పలంగా సడన్గా ఆ పర్సన్ గుర్తుకు రావటం, మీకు తెలియకుండానే ఏడవటం, మీకు తెలియకుండానే నవ్వటం, ఇలా మీకు జరుగుతుంది అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఒక మెజిషియన్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక క్లారిటీ 5 ఆఫ్ స్వార్డ్స్కి మనకి ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ ఇంకెక్కడెక్కడో వచ్చిందమ్మా, చూద్దాం. వాడని టిక్ అనుకుంటా. 5 ఆఫ్ స్వార్డ్స్తో పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఒక ధైర్యము, ఒక తెగింపు, నాకు లేకే ఈ రిలేషన్ వదులుకున్నాను. ఇప్పుడు అలా కాదు, నేను ఒక పేజ్ ఆఫ్ పెంటికల్స్తో మరి వెళ్ళనా, ఒక నిర్ణయాన్ని తీసుకోనా వద్దా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. ఒక చిన్న న్యూ బిగినింగ్ చేయాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కొంతమందికి వస్తుందండి, కానీ కూర్చొని మాట్లాడుకుంటారు. హాయ్ హలో ఏంటి ఎలా
ఏం చెప్తాం, ఎంత మటుకు ఎలా ఉన్నావు ఏంటి అంత మటుకే. ఓకే, రీయూనియన్ అంటే కొంత మనం ఏదో అనుకోవద్దు అది. అయితే కింగ్ ఆఫ్ కప్స్తో 6 ఆఫ్ పెంటికల్స్తో మీకు రీయూనియన్ కొంతమందికి జరగబోతుంది. ఎందుకంటే ద కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక స్మూత్గా హ్యాండిల్ చేయాలనుకున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ ద జస్టిస్. ఓకేనా, మనకు ఇక్కడ కింగ్, ఒక సెకండ్ అండి, కింగ్ ఆఫ్ కప్స్, ద హెర్మిట్. మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ద హెర్మిట్తో ఒక నాయకత్వం ఉన్న లక్షణాలు ఉండాలి. మీకైనా మీ పర్సన్కైనా మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో మరీ చెప్తున్నాను, పోస్ట్ చేయండి. ద హెర్మిట్తో మీరు ఒకరికి చెప్పేవాళ్ళే కానీ ఒకరితో చెప్పించుకునే వాళ్ళు కాదు. మీకు చాలా తెలివి జ్ఞానం ఎక్కువ, మీ పర్సన్ కూడా తెలివి జ్ఞానం ఎక్కువ. అందుకనే ఆ పర్సన్ బయటపడలేకపోతున్నారు. వాళ్ళకి ఎంత మనసులో ఎంత ఉన్నా కూడా బయటికి మాత్రం తనను ఒక ఎంపరర్లా ఉన్నారు. అర్థమవుతుందా? ఒక ఎంపరర్లా ఉన్నారు. వాళ్ళ మనసంతా మీరే, వాళ్ళ ఆలోచనలన్నీ మీవే, కానీ పైకి మాత్రం అలా ఉన్నారు. సో 8 ఆఫ్ పెంటికల్స్కి 7 ఆఫ్ పెంటికల్స్. 8 ఆఫ్ పెంటికల్స్తో చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది ఏం చేయాలనంటే హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టారు. మెంటల్గా చాలా వీక్ అయిపోతే హెల్త్ పైన ఎక్కువ పెట్టారు, ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టారు. ఓకేనా, ఇంట్రెస్ట్ హెల్త్ పైన పెట్టేశారు. ఆలోచిస్తున్నారు, మీకోసం మీరే ఆలోచించుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మీ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. ఎలా గ్రో చేయాలనుకుంటున్నారో క్లారిఫికేషన్ తీద్దాం. ఎలా గ్రో చేయాలనుకుంటున్నారు? శ్రీమాత్రే నమః. చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఎలా గ్రో చేయాలనుకుంటున్నారు? ఈక్వల్ గివెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఇది గ్రోత్ అవుతుందా, వెళ్తుందా, ముందుకు వెళ్ళదా అని ఆలోచిస్తున్నారా? 8 ఆఫ్ స్వర్డ్స్, స్టక్ ఎనర్జీ, బెటర్ రీడింగ్, 5 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్. ఒక్కటైతే నేను చెప్తున్నానండి, దయచేసి మటుకు ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఎలా గ్రో చేయాలని ఆలోచించి ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. పిచ్చోళ్ళలాగా అయిపోయారు పరిస్థితి. వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళది అసలు బాగలేదు, లిటరల్లీ బాగలేదు. హెల్త్ పరంగా బాగలేదు, వాళ్ళకు అసలు మెంటల్ పరంగా బాగలేదు. అద్దంలో అసలు మీరు మిర్రర్ రీడింగ్ అంటే చూస్తున్న మా వ్యూవర్స్ కూడా చాలా మెంటల్గా వీక్ అయిపోయారండి. చాలా వీక్ అయిపోయారు, ఎనర్జీ స్లో అయిపోతున్నాయి, చాలా వీక్ అయిపోయారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మీరు ఎంత ఏడుస్తున్నారో బాధపడుతున్నారు, మీ పర్సన్ కూడా 5 ఆఫ్ కప్స్తో అంతే బాధపడుతున్నారు. విపరీతంగా మిస్సింగ్ ఎనర్జీ. ఇదిగోండి, ఇంకా చూడండి, ఒకసారి ఇలా చూడండి. 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్. ఒక డార్క్నెస్లో ఉన్నారండి మీ పర్సన్, లిటరల్లీ చాలా డార్క్నెస్లో ఉన్నారు. 8 ఆఫ్ స్వార్డ్స్తో అసలు ఎంత మిస్సింగ్ ఎనర్జీ. 2 ఆఫ్ కప్స్తో అసలు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రావాలనుకుంటున్నారు. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 2 ఆఫ్ కప్స్. మిమ్మల్ని చాలా 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 మర్యాదిస్తున్నారండి. మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. చాలా అంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. వద్దండి, తిట్టకండి. పైకి అలా ఎంపరర్లా ఉన్నారు, కానీ ఏం చేయలేని అసహాయ పరిస్థితిలో ఉన్నారండి. చాలా 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 వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకే కరెక్ట్గా లేదు. అసలు ఏ సిచ్యువేషన్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కాలానికే వదిలేశారండి కొంతమంది. ఇంటిమసీ ఆలోచనలు, ద హెర్పెట్తో అసలు వాళ్ళ నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలా డెవిల్ అయిపోయారండి. ఒక డెవిల్, నాకు డెవిల్ అంటే భయం, ఒక డెవిల్ అయిపోయారు. వాళ్ళ ఇంటిమసీ ఆలోచనలు, వాళ్ళు ఒక అడిక్ట్ అయిపోయారు, ఒక నెగిటివ్ వాటికి అడిక్ట్ అయిపోయారు. డ్రింక్ చేయటం కానీ అసలు ఏంటేంటో పిచ్చి పిచ్చిగా చేసేసుకుంటున్నారండి మీ పర్సన్స్. హై ప్రిస్టస్తో మీరేమో హై ప్రిస్టస్, ఓకే, మీరేమో హై ప్రిస్టస్, వాళ్ళేమో డెవిల్. ఇక్కడ ఎవరి ఎనర్జీసో కానీ వాళ్ళు లిటరల్లీ అసలు చాలా ఏడుస్తున్నారండి, విపరీతంగా ఏడుస్తున్నారు. ద హ్యాంగర్ మ్యాన్తో హెడేక్ వస్తుంది నాకు రీడింగ్ చేయంగా. అందుకే ఇంత లోగా మాట్లాడుతున్నాను. కొంచెం వాల్యూమ్ పెంచుకొని చూడండి, విపరీతంగా హెడేక్ వస్తుంది. ఇంకేం ఆలోచిస్తున్నారు?
శ్రీమాత్రే నమః. 6 of Wands, 6 of Pentacles. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారండి మ్యాక్సిమం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఓకేనా? జనరల్ రీడింగ్. ఇది ఎంత మటుకు తెలిసినట్టు అంత మటుకే తీసుకోండి. బలవంతంగా నాదని మాత్రం తీసుకోకండి. మీకు కానీ కావాలనుకుంటే గ్రో చేయాలనుకుంటున్నారు. ఇలా క్వీన్ ఆఫ్ కప్స్తో వాళ్ళు అసలు ఓపిక లేదండి. వాళ్ళకి చాలా డ్రై అయిపోయారండి. వాళ్ళు అసలు విపరీతంగా మెంటల్గా వీక్ అయ్యారు, ఫిజికల్గా వీక్ అయిపోయారు. వాళ్ళకి అసలు ఓపిక లేదు, వాళ్ళ హెల్త్ బాగలేదండి. వాళ్ళు ఏది వాళ్ళకి సహించట్లేదు, ఏది వాళ్ళకు నచ్చట్లేదు. 4 of కప్స్తో ఏది నచ్చట్లేదు. 6 of Wandsతో విక్టరీ సాధించాలనుకుంటున్నారు. మీ రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు. ఇక్కడ 6 of Pentacles చూడండి. 6 of Pentacles ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారండి. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నారండి. శ్రీమాత్రే నమః. ఇంకేం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారు. Queen of Cups, so nice. 6 of Swords. Okay, the Magician, very good, very good, very good. The Star, 6 of Wands, super. Temperance, ఎక్సలెంట్గా వచ్చినాయి కార్డ్స్ అండి. సో నైస్. ఒక బ్యాలెన్స్ అయితే తీసుకురావాలనుకుంటున్నారు. 6 of Wandsతో ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఏం చేయలేక, ముందుకు వెళ్ళలేక, రాలేక, పోలేక 6 of Wandsతో మీ కాల్ కోసం, మీ మెసేజ్ కోసం అయితే లిటరల్లీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ద స్టార్తో వాళ్ళ విష్, వాళ్ళ కోరిక మీతో ఉండాలని మీ పర్సన్కి, ఓకేనా? క్వీన్ ఆఫ్ కప్స్ ఇది ఎంత అంటే ఇక వాళ్ళు మీకోసమే ఆలోచించాలి, ఇంకెవరి కోసం ఆలోచించొద్దు. ఎట్లా జరిగేదంటే అట్లా జరుగుతుందని క్వీన్ ఆఫ్ కప్స్తో ఆలోచిస్తున్నారు. 6 of Swordsతో ఏదేమైనా సరే తీరం దాటేసేయాలన్నంత ధైర్యం తెచ్చుకుంటున్నారండి వీళ్ళు. ఓకే, ద మెజిషియన్. ఇక్కడ మనకు మెజిషియన్ వచ్చేసేసింది. ద మెజిషియన్ డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఇది ఖచ్చితంగా ఇది ఎండ్ అవ్వలేదండి. ఈ రిలేషన్ వాకవే వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా వాకవే చేయలేదు, ఓకేనా? ఇక్కడ మనకు రాశులు వచ్చేసి ప్రతి ఒక్క రాశి వచ్చేసేసిందండి. ప్రతి ఒక్క రాశి వచ్చేసేసింది. ఇక్కడ అన్నీ మనకు పెంటికల్స్, కప్స్ ఎక్కువ వచ్చేసింది, తక్కువ మాత్రం వాండ్స్ వచ్చేసేసిందండి. స్వార్డ్స్, వాండ్స్ చాలా తక్కువ, అన్ని కప్స్, ఓకేనా? వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధను రాశి, కుంభం, మీనం, తులారాశి. ఇక నెంబర్స్ వచ్చేసేసి 6, 1, 9, 10, 2, 6, 6, 1, 1, 8, 8, 5, 5, 10, 10, 5, 5 అయితే చాలా వచ్చేసింది చూసుకోండి. 6, 6, ఓకే, 6 3 సార్లు వచ్చిందండి చూసుకోండి. ఓ కాదు, 4 times వచ్చింది 6 అనే నెంబరు. 9, ఓకే, 1, 8, 12, ఓకే. ఈ నెంబర్స్ మీకు ఇవైతే కనపడుతున్నాయి. అన్ని రాశులు వచ్చినప్పుడు అన్ని నెంబర్లు వస్తాయి కదండి, ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఏ లెటర్, ఆ లెటర్, వి లెటర్, జే లెటర్, కే లెటర్, ఎల్ లెటర్, టీ లెటర్, హెచ్ లెటర్, పి లెటర్, సి లెటర్, ఎఫ్ లెటర్, జీ లెటర్, ఎం లెటర్, ఎన్ లెటర్, ఇలా లెటర్స్ అయితే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయండి, ఓకేనా? ఒకసారి మనం ఏం చేస్తున్నాం అడుగుతాం. స్లోగా మాట్లాడుతున్నా గైస్, నాకు ఫుల్ కోల్డ్ అయింది, నాకు హెడేక్ వస్తుంది. ఎనర్జీస్ ఎవరియో కానీ మీ పర్సనల్ ఎనర్జీస్ ఏమో కానీ స్టార్టింగ్లో ఉన్నంత ఎనర్జీ నాకు మిడిల్లోకి రాగానే లేదండి. అడ్జస్ట్ చేసుకోండి గైస్, హెడేక్ వచ్చేస్తుంది నాకు ఘోరంగా. ప్లీజ్ అడ్జస్ట్, ప్లీజ్ గైడ్ మీ. హెల్ప్ఫుల్ పీపుల్స్ అండి, నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి. కమిట్మెంట్ క్లియర్.
లుక్ ఫర్ సైన్. మీకు ఏదైనా మీ సిచ్యువేషన్లో ఏది జరుగుతున్నా కూడా తూచి ఆలోచించండి, మీకు ఏం చేసే ప్రొటెక్షన్ ఉంది. ఓకేనా? అన్లైక్లీ ఏడవకండి, తిట్టకండి. దయచేసి మాత్రం మీ పర్సన్ ఎవరు చూస్తున్నారో కానీ మీరు మాత్రం తిట్టకండి. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్, బిగ్ హ్యాపీ చేంజ్. త్రీ, 4, 2, 0. అనుకున్నా, నేను లిటరలీ అనుకున్న మనసులో ఏదో కొలాప్స్ అయిపోయింది, ఎవరో సిచ్యువేషన్ కొలాప్స్ అయిపోయింది అని. 0 చెప్పానా, మళ్ళీ 0. ఏదో కొలాప్స్ అయిపోయిందండి, ఏదో మీ పర్సన్ అయితే విపరీతంగా సిచ్యువేషన్ సరిగ్గా లేదు. 1, 1. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే ఇది 50-60% రెజనేట్ అవుతుంది, తీసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ మీకుంటే దయచేసి ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకేనా? మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనబడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ ఎలా ఉంటే కనబడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఎనీవే వన్స్ అగైన్ ఏంటి అని అంటే దయచేసి నెగిటివ్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయకండి. అది నెగిటివ్గా పెడితే అది మీకే అది రివర్స్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సిచ్యువేషన్ కానీ మీకు ఉంటే దయచేసి మాత్రం చూసుకోండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయినా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మిమ్మల్ని బాధ పెట్టినా, మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయినా వాళ్ళని తిట్టకండి. నిజంగా ప్రేమిస్తే ఒకరిని మనం తిట్టద్దు, దూషించవద్దు, దయచేసి తిట్టకండి. ఓకేనా? ఆయన సిచ్యువేషన్, ఆమె సిచ్యువేషన్, వాట్ ఎవరైనా అస్సలు బాగలేదు. నాకు 2 సార్లు 0 పడ్డాయి, నాకు 2 సార్లు 0 పడ్డాయి, చూసుకోండి. ఓకేనా? ఇదండి నా రెడీ. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.